అందరికీ జెండా వందనం శుభాకాంక్షలు. ముందుగా ఎట్లని చూసేద్దామా, చూడండి. ఎగిరింది మన జాతీయ జెండా, వందనం చేసిండ్రు గుండెల నిండా. గవర్నర్ సార్ ఇచ్చిండు షాయదావతి, బాగుంది ఇద్దరి చంద్రుల సోపతి. కుదరలేదు ప్రత్యేక హోదా దీక్ష, పోలీసుల మీద జగనన్న కక్ష. దేశంలో తగ్గిందట అవినీతి, ఎంతనో తెలిస్తే పోతది మతి. పవన్ అన్న ఫ్యాన్స్ తోని రంది, నేను అంత వీడియోనంట అవులగాన్ని అంట. నీకు పాటలు వస్తే ఫానోలో ఫోన్ తిరుగుకుంటా వాడుకోరా, అక్కడనే వేసుకో నాటకాలు. ఏ కథ చేసినామనుకో వలుగుతుంది అంటాను అంటున్నారు. మా ఇంటి పక్క పొంటుండే పిల్లగాడు పొద్దుగానే లేచి స్నానం చేసి తెల్ల డ్రెస్ వేసుకొని స్కూల్కి పోయేందుకు తయారైతుండు. అక్క అక్క హ్యాపీ రిపబ్లిక్ డే అని అన్నాడు. నీకు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే తమ్ముడు అని చెప్పిన. సరే గాని తమ్మి, ఇంతకు ఇలా జెండా ఎందుకు ఎగరేస్తున్నారా అని అడిగిన. నాకేమేరకక్క, ఎగరేసినాకన్నైతే పిప్పర్మెంట్లు చాక్లెట్లు ఇస్తారు, బడికి సెలవు కూడా అక్క అని మురుసుకుంటా చెప్పిండు. ఈ పిల్లగానికనే కాదు చాలా మందికి తెలియదు రిపబ్లిక్ డే అంటే ఏంటిదో అని. జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, అందుకే జెండాను ఎగరేసి మనం పండుగ చేసుకుంటున్నాం. మరి ఇలా ఏడేడు ఎట్లెట్లా జరిగిందో మొత్తం చూద్దాం పారి. గుర్రాల నడుమ నల్లకారులు వచ్చిన రాష్ట్రపతి సార్కి దుబాయ్ రాజ్కు ఎదురుంగా పోయి శనార్థులు చెప్పిండు మోడీ సారు. గులాబీ కలర్ తలపాగల మోడీ సార్ మస్తు కొడుతున్నల్లే. చుట్టాన్ని తీసుకొని మీదికి పోయినాక జెండా ఎగిరేసిండ్రు. జెండాకు అందరు సెల్యూట్ కొట్టినాక దేశం కోసం పానాలిచ్చిన జవాన్ల కుటుంబాలకు పథకాలిచ్చి సన్మానం చేసిండ్రు. అటెంక జవాన్ల విన్యాసాలు సురువైనాయి. మొత్తం మబ్బులు పట్టే వరకు 10 గొట్టంగా కూడా లైట్లు వేసుకొని తిరిగినాయి బండ్లు. పెద్ద పెద్ద రాకెట్లు, యుద్ధ ట్యాంకర్లతోని మన ఆయుధాల బలం చూపెట్టిర్రు. తీరొక్క బ్యాండ్ సప్పులు కొడతా అంటే చూస్టోలకే మస్తు సంబరం అనిపించింది. మోడీ సార్ ఏం చెప్పిండో దుబాయ్ రాజు చిన్నగా మురుస్తలేడు. ఒక్కొక్క రాష్ట్రంకి వెళ్ళి ఒక్కొక్క బండ్లను తీసుకొచ్చి తిప్పిరు కదా, చూస్తా ఉంటే చూడబుద్దైంది అనుకో రాదుండ్రి. ఆటపాటలతోని రథాల ఊరేగింపు జోరుగా నడిచింది. అయిపోలే ఇంకొస్తున్నాయి చూడుండ్రి. ఇక మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లా జవాన్ల స్తూపం కాడ నివాళులు అర్పించి వాళ్ళ సేవలను యాద్ చేసుకొని ఒయ్యిల రాసిండు సీఎం సారు. గవర్నర్ నరసింహం సార్ జెండా ఎగిరేసి జీప్ ఎక్కి పోలీస్ బంగ్లాలను చూసిండు. అటెంక అందరు లెఫ్ట్ రైట్ కొట్టిర్రు. ఇక అన్ని పార్టీల ఆఫీసుల కాడ, సర్కార్ ఆఫీసుల కాడ, బళ్ళు సడక్ల కాడ జెండాలను ఎగిరేసిండ్రు. ఆటపాటలు జోరుగానే నడిచినాయి. నరసింహం సారు పొత్తుల గవర్నర్ కదా, పొద్దుగాలనే విజయవాడలో జెండా ఎక్కించి హైదరాబాద్కి వచ్చిండు. దేశమంతటా జెండా పండుగ నిండుగానే జరిగింది. ఇక దుబాయ్లా బుర్జ్ ఖలీఫా అని పెద్ద బిల్డింగ్ ఉంటది కదా, దాన్ని మన జెండా కలర్లతోని అందంగా సింగారించిండ్రు. ఓట్లప్పుడు పబ్లిక్ కి గాలం వేస్తేందుకు లీడర్లు ఏం చేస్తారు, కమ్మగా తీయగా మాట్లాడతారు. గుడిసెలలో పోయి శాతగాని ముసలోళ్ళను కూడా మందలిస్తారు. పోరగాళ్ళకు పాలబువ్వ తినబెట్టుకుంటా వాళ్ళమ్మని మాకే ఓటేయుండ్రి అని అడుగుతారు. గల్లీ అంటే ఏందో తెలియని లీడర్లు ఆ సందులకెళ్ళి కదిలితోట్టు. ఇక నోట్లు వంచుడు, మందు దాపుడు, సీరియల్ సప్లై చేసుడు, ముక్కు పుల్లలు కొనిచ్చుడు, ఎన్ని చూడలేం మనం. ఇక హామీల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే. లీడర్ల మాటలు ఏంటంటే అమ్మయ్యా ఇక మన బతుకులు బంగారం అయినట్టే అని అనిపిస్తాయి ఆ పూటకు. ఇవన్నీ పాత పద్ధతులు అనుకున్నట్టున్నారు. ఇగో ఇప్పుడు గిట్ల ప్రచారం చేస్తారట. ఆఖరికి రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ఆడోళ్ళ అందం చెప్పి ఓట్లాడుకుంటుర్రు. గీసారు పువ్వు గుర్తు పెద్ద లీడర్ వినయ్ కటియార్. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల షే గుర్తు ప్రియాంకమ్మ జోరుగా ప్రచారం చేస్తుంది. మరి మీ సంగతి ఏంది అని ఒక ఇలేకర్ అని అడిగిండు. ఇక దానికి उनसे ज्यादा तो बहुत सी सुंदर और भी महिलाएं लड़कियां हैं जो स्टार कंपेनर है, हीरोइन है. అర్థమైందా ఏమన్నాడో? ఏహే
ప్రియాంక గాంధీ కంటే అందమైనోళ్ళు హీరోయిన్లు మా పార్టీలో మస్తుగున్నారు, వాళ్ళందరినీ ప్రచారంలోకి దింపుతాం, పబ్లిక్ ని ఖుషి చేస్తాం అన్నాడు. ఈసారి చెప్తున్నగా అందమైన హీరోయిన్ సెంటర్ మంత్రి స్మృతి ఇరానీ మేడం అన్నట్టు. జర్రాగుండ్రి, ఈయన అడిగేటి వెనకసిరి అడుగుదాం కానీ ఇక ఈ పెద్ద మనిషి జేడీయూ పార్టీ పెద్ద లీడర్ శరద్ యాదవ్ సార్. बेटी की इज्जत जाएगी तो गांव मोहल्ले की इज्जत जाएगी। वोट एक बार बिक गया, एक बार गड़बड़ हो गया तो इलाके की, देश की, सूबे की इज्जत और आबरू और आने वाला सपना पूरा नहीं। ఆడవిళ్ళ ఇజ్జత్ కంటే ఓటే ఇల్వైందట. బిడ్డ ఇజ్జత్ పోతే ఇంటికి ఊరికే నష్టం, అదే ఓటు ఇల్వ పోతే దేశానికే నష్టం అని కొత్త పురాణం చెప్పుకొచ్చిండు పెద్ద మనిషి. అంటే ఏంటి సార్లు మీ ఉద్దేశాలు? మాకో టికెట్ ఇయ్యవా అని మీరే పోయి అడుక్కుందరు. ఈ నోట్లను రద్దు చేసినాక పువ్వు గుర్తోళ్ళకు చిన్నగా తిప్పలు కాలే, బ్యాంకుల ముంగట కిలోమీటర్లు లైన్లు కడితే ఇంకా కొందరు ఇళ్లకు డైరెక్ట్గా పైకం పోయే వరకు పబ్లిక్కి ఇంకింత కోపం వచ్చింది. మొన్న పంజాబ్లో ఒక బీజేపీ మంత్రి సార్ అయితే నోట్లను నేను రద్దు చేయలే, మోడీ సార్ రద్దు చేసిండు, ఆయన మీద ఉన్న కోపంతో నన్ను ఓడగొట్టద్దు అని బతిలాడుకుండు. మొత్తానికైతే 3 నెలల తర్వాత మా మోడీ సార్ చేసింది కరెక్టే అని చెప్పుకునేందుకు గీ ముచ్చట దొరికింది వీళ్ళకు. 26 జనవరి నాడు భారతీయులమంతా గర్వపడాల్సిన వార్తుల్లా ఇది. దేశంలో అవినీతి మస్తు తగ్గిందట, లంచాలు తక్కువ చేసిండ్రట, పర్సంటేజీలు అడుగుతలేరట. మా మీద గరం కాకుండుల్లో దున్యా అవినీతి వ్యతిరేక సంఘ పోలు సర్వే చేసి చెప్పిన ముచ్చటగిది. 176 దేశాలను సర్వే చేస్తే మనకు 79వ ర్యాంక్ వచ్చింది. అవినీతి వ్యతిరేక పరీక్షల 100కి 40 మార్కులు పడ్డాయట. పోయిన తాప 38 మార్కులు వస్తే ఈ తాపకు ఇంకో 2 మార్కులు పెరిగినాయంటే అవినీతి తగ్గుతున్నట్టే లెక్క కదా. అంటే మునుపు 1000 లంచం తీసుకునేటోళ్ళు ఇప్పుడు 900కే పని చేస్తుండ్రన్నట్టు. బయట కూరగాయల రేట్లు, ఉప్పు మిరపకాయ రేట్లు పెరిగినాయి. పబ్లిక్ కు నోట్ల తిప్పలున్నదని పెద్ద మనసుతోని లంచాలు ఫిక్స్డ్ రేట్లకు డిస్కౌంట్లు ఇచ్చిండ్రేమో. లంచాలకు చెక్కులు, నెలకిస్తీలు కట్టుకునే ఛాన్స్ కూడా ఇస్తుండ్రు కొందరు ధర్మాత్ములు. ఇప్పుడు మనం జేహెచ్ఎంసీలో వార్త చూద్దాం. అగో గట్ల మళ్ళా ఏం ఉద్దరకం చేసిండ్రేమో పో. సడక్లు చక్కగా లేవని నల్ల బిల్లులు పెంచుతుండ్రేమో, బిల్డింగ్లకు పర్మిషన్లు స్ట్రిక్ట్ చేస్తుండ్రేమో, లేదంటే లంచం తీసుకుంటూ ఒక ఆఫీసర్ దొరికిండేమో. ఇలా ఏదో ఒకటి అయ్యే ఉంటుంది అని అనుకుంటారు కదా. ఏం చేద్దాం మరి, మున్సిపాలిటీ వాళ్ళు అంటే అవే యాదకొస్తాయి. కానీ అందరు మెచ్చుకునే పనులను కూడా చేస్తారు. అప్పుడప్పుడు రోడ్లను సాఫ్ చేసుడే కాదు, మనసుల నడుమున్న చెత్తను కూడా ఊడ్చిపడేస్తుర్రు. సంసారాలను నిలబెట్టే కార్యమోటి షురువు చేసిండ్రు పట్నం మున్సిపాలిటోళ్ళు. ఎల్లో ఎల్లకనో కీసులాటలై ఎవరి బతుకాలు బతుకుతున్న ఆలుమోగలను మళ్ళా కలిపిర్రు. 1 2 కాదు, 125 జంటలను కలిపి పుణ్యం కట్టుకుండ్రు. సంసారం అన్నాక 1.25 లక్ష ఉంటాయి. కోపానికో తాపానికో మాట అనుకుంటే గాయంత దానికే దూరం అయితే ఎట్లా? ఇంటింటికి మట్టిపోయే అని సందాయించి ఇచ్చుకవయ్యే సంసారాలను మళ్ళా నిలబెట్టిర్రు. షాక్రో అనే సంఘపొల్ల సహాయంతో ఇద్దరిని కూసోబెట్టి మాట్లాడి పట్టుబట్టలు పెట్టి ఒక్కింట్లకు తోలిండ్రు. మళ్ళేమన్నా గొడవలైతే ఇగో చెత్తలెక్క తీసి గీ పుట్టల వారేయమన్నారు. అవన్నా మీరెందుకు ఇడిపోయినరే? అలవాటు పాటు డ్రింకింగ్ చేస్తా, పని చేయను, దానివల్ల ఇడిపోయాల్సి వచ్చింది. ఇక నన్న తాగుడు తక్కువ చేసి ఇంటామెను మంచిగా చూసుకో. గీ అక్కని అడుగుదాం, ఇడిపోయి మళ్ళా కలిసినాక ఏమనిపిస్తుంది అక్క? నాకు తనకి నేను, మాకు పిల్లలు తప్పితే ఇంకా మాకు వేరే ప్రపంచం లేదు. అరే చిన్న, అమ్మాయి నాయనలు కలిసిండ్రు కదరా, నీకేమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓ చిన్నోని ఆనందం చిన్నగా లేదు కదా. మంచి పని చేసిండ్రు సార్లు. ఆఫీసర్లనే నమ్ముకున్నందుకు వీళ్ళను కూడా మెచ్చుకోవాల్సిందే. ఇది పక్క రాష్ట్రం వార్తనే కావచ్చు, కానీ ఖచ్చితంగా అందరం తెలుసుకోవాల్సిందే. ప్రత్యేక హోదా కోసం ఇలా విశాఖపట్నంలో దీక్ష చేయాలి అనుకున్నారు కొందరు. లీడర్లు లేవు, పార్టీ లేవు, వేరే జెండాలు ఎజెండాలు అస్సలకే లేవు. పొద్దుగాల టెన్షన్ నడిచింది, కానీ అనుకున్నంత చేయలేకపోయినరు. రాత్రి సందే విశాఖపట్నం మొత్తం పోలీసు ల్యాండ్ వర్లకు వెళ్ళిపోయింది. దీక్ష చేయాలని అనుకున్న బీచ్ దాకా ఎవ్వరిని రానియలేదు. వచ్చినోళ్ళని వచ్చినట్టు ఎత్తుకుపోయి స్టేషన్లో దించిండ్రు. నేను కూడా హిమ్మతిస్తున్నా అని పవన్ అన్న అనుడితోనే జనసేన తమ్ముళ్ళు బాగానే తండ్లాడినా దీక్ష చేసుడైతే ఈలుగాలేదు. పిట్టగూట్లే చాలా మంది తెలుగు హీరోలే మద్దతు వలికిండ్రు గాని టైంకు ఒక్కలు కూడా రాలే. ఏక్ నిరంజన్ లెక్క సంపతన్న పోతే ఎత్తుకపోయి జీబులేసిండ్రు. ఇక పొద్దుముకే ముంగట ఓంబత్తుల ర్యాలీ తీస్తందుకు వచ్చిండు జగనన్న. గాలి మోటార్ దిగంగానే ఆన్నే గెరవు చేసిండు పోలీసోళ్ళు. నా ఎంటెందుకు పడుతుండ్రని విమానాల ముంగట్నే ధర్నా పెట్టిండు. పోనీయకుంటా ఆపితే అన్న ఊకుంటాడా?
అగనట జగనన్న సీఎం ఎన్నడైండో 2 సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవ్వరిని మర్చిపోను. ఓహో గదా 2 నేను సీఎం అయితా యాది పెట్టుకొని మీ సంగతి చూస్తా అని వార్నింగ్ ఇస్తుండు. ఓ దిక్కు ఇట్లా లొల్లులు జరుగుతుంటే చంద్రన్న తమ్ముడు సెంటర్ మంత్రి సుజనా చౌదరి గారు ఏం బలికిండో ఇనుండ్రిగా. జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే కోళ్ల పందాలో లేకపోతే ఇంకొక పందుల పందాలో చేసుకోవాలి, అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు. ఇక పవన్ అన్న పొద్దాక పిట్టగుట్ల రాస్తనే ఉండు, ఉద్యమానికి ఇట్లా మద్దతు ఇయ్యొచ్చని అందరికి ఎరక చేసిండు. ఇదుల్లా ఇయ్యాల జరిగింది, మరి రేపటి కాంచెల్లి ఏమైతుందో చూడాలి. అరే నేనేమన్నా కోన ఏంటినా తిమ్మ ఏంటినా, లంగగాళ్ళు లఫంగగాళ్ళు దేర్ది మాకోళ్ళు కోర్ది మాకోళ్ళు మీ అయ్యవ్వని చక్కగా చూసుకుంటలేరు అంటాను అన్న నేను, మీ దమాకుల పురుగు కూడా ఉన్నారా అంటాను అన్న నేను. అరే నేను ఎవ్వరిని జోలికోయేటోనే గాను నా సొద్దులు ఎందుకు, నన్ను ఎందుకు ఆరిపోసుకోవాలి. అయ్యయ్యో సత్తి ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? వచ్చినావమ్మా నీ ఇలేకరికోలు వద్దు నాకేమొద్దు తల్లి, నువ్వు ఒక్కదాని ఆర్తలు చెప్పుకో, మళ్ళీ ఎందుకు పెట్టించినావు కెమెరా నా మీద వద్దుందాకా. అరే ఎవలేమన్నారా తమ్మి నిన్ను, చెప్పాల సంగతి ఏందో చూద్దాం మనం. నేను అంత వీడియట్నంట అవులగాన్ని అంట, నీకు ఫాటలు వస్తే ఫానర్లో ఫోన్ తిరుగుకుంటా వాడుకోరా, అక్కడనే వేసుకో నాటకాలు ఏ కథ చేసినామనుకో వలుగుతుంది అంటాను అంటున్నారు. ఏ ఎవరురా పాగలగాళ్ళు, బుద్ధి లేని సన్నాసులు నిన్ను అన్నది ఎవరు అసలు? నీకు భూపతి నువ్వు తప్ప ఏం తెలియరు రా, బుద్ధి అసలుకే లేదు నీకు అంత తిడుతున్నారు. నన్ను తిట్టింది కాక అయ్యవ్వని కూడా తిడుతున్నారు అక్క, వాళ్ళు ఏమన్నారు పాపము. ఏం కాదు సత్తి, నిన్ను తిట్టిందంటే ఆలనాలు తిట్టుకున్నట్టే, మోగుల మీద ఉమిస్తే ఏమైతుంది, ఆల మొక్క మీనే పడుతుంది. నువ్వు ఏడవకు సత్తి. నన్ను తిడితే నాకేం బాధ లేదక్క, కానీ నిన్ను కూడా తిడుతుర్రు అక్క, ఇగలేని మాటలు. నీకు నిజంగా జడున్నారా, సౌరం పెట్టుకొని నిర్ర నిలుగుతున్నావు, నీ పని అవుతుందా అంటాను అంటుర్రు నేను. ఎవర్రో నా సౌరాన్ని కూడా వీకేది, ఊకుంటానా నేను? నన్ను ఎవరన్నా అంటే గింటే నువ్వే అనాలి. అక్క మనకి ఇలేకరి కొలువులు వద్దాక, నువ్వు ఊళ్ళరా కూలికి పో, నేనేమో బొంబాయి బతకనీకి పోతా. ఏవే ఎవలోగా బొంబాయి గాలు తిడితే నువ్వు కొలువు బంద్ పెడతావారా, బుగులు పట్టద్దు అట్లా. నువ్వు ఎన్ని అన్నా చెప్పక్క, నేను ఉండదలుచుకోలేను, నాకు గుండెల ముళ్ళిరిగినంత పని అయింది, పంప్షర్ అయిపోయింది అక్క నా ఫారము, నేను ఉండా. అసలు నిన్ను అన్నది ఎవరురా, అలా కళ్ళను కాకులు వీక్కపోని. పావుల కళ్యాణం సార్ ఫ్యాన్స్ అక్క, మొన్న థియేటర్లా ఆంధ్ర కోసానికి పాటలు రిలీఫ్ చేసింది కదా, గారాని కోసానికి నేను ఆర్త చెప్పలేనా, గందుకే మస్తు తిడుతున్నారు నన్ను. చెప్పినావు పవనాల్ సారు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్నానని చెప్పినావు, అందులో తప్పేముంది? అట్లా చెప్పొద్దంట అక్క, పావుల కళ్యాణం సార్ ఫ్యాన్స్ ఏది చెప్తే అదే చెప్పాలనంట, లేకపోతే దినాం తిడతారక్క నిన్ను నన్ను. అగో మనమేమన్నాం రా, వయసు పోరగాళ్ళు కొట్లాట చేస్తే నేను మద్దతు ఇస్తాను పవన్ సార్ అన్నాడని నువ్వు నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్పినావు, అది కూడా తప్పేనా? పావుల కళ్యాణం సారు టిట్టాల రాస్తే టీవీలో ఆర్త వచ్చింది, మళ్ళీ వాళ్ళని కూడా తిట్టాలి కదా, టిట్టాల చెప్తే టీవీలో ఎందుకు ఆర్త వేసిండ్రంట అని. వ్యక్తిత్వాలు మార్చుకోండిరా అంటే, అబ్బే మేము మారం, మేము ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం ఏంటి? పావుల కళ్యాణం సార్ వచ్చి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వినరాక మననే తిడతారు, కోరిద్దాం ఆకోళ్ళంట అని. ఆ వీడియో మొత్తం చూడండి రా బాబు, సగం సగం చూడకండిరా, చూసి అర్థం చేసుకోండి, ఇంకెలా చెప్పాలి మీకు? మొన్న చేనేత బట్టలు వేసుకోవాలంట అని ఆర్త చెప్పలేనా, మళ్ళీ మోడీసారి ముంతల మన్నిచ్చిపోయింది కూడా చెప్తే కదా ఆర్త, గిది కూడా కంతే అర్థమే చేసుకుంటలేరు. కానీ సగం సగం చూసి ఆగం కాకుండ్రి, మొత్తం చూడుండ్రి. అది కాదు కానీ పవనాల్ సార్ని తిట్టాలని వాళ్ళ ఫ్యాన్స్ ని హట్టు చేయాలని మాకేం లేదు ఈడ. పావల కళ్యాణం సారు శాన గొప్పోడు, చిరంజీవి సారుకు చిన్న తమ్ముడు, రాజకీయంలో పార్టీ పెట్టి అందరినీ కాపాడెను, దేశం కోసం పోరాడెను, మోడీ సార్ కంటే ఆయననే శాన గొప్పోడు అంటాను చెప్పాలక్క, లేకపోతే నన్ను తెలంగాణ అంటాను తిడతారు. అరే సత్తి గాళ్ళ మాటలు పట్టించుకుంటావేంద్రా, నీకు తెలంగాణ నుంచే కాదు ఆంధ్ర నుంచి కూడా మస్తు ఫ్యాన్స్ ఉన్నారా. జగదీష్ పి అన్న తీన్మార్ ప్రోగ్రామ్ మంచిది, మీరు సగం సగం చూసి తిట్టకుండా అన్నాడు. సాయి కుమార్ రాయలసీమ అన్నా నీ ముచ్చట్లింటే నేను హాయిగా నిద్రపోతా అన్నాడు. అవన్నిట్లని చూడాలి మనం. సగం సగం అర్థం చేసుకొని నిన్ను నన్ను మస్తు తిడుతున్నారాక, ఆంధ్రప్రదేశ్ వార్తలు చెప్పుడే తప్ప. అయినా పవనాల్ సార్ ఆంధ్రోడు కాదు, నువ్వు తెలంగాణోడివి కాదు, మనం అందరం మనుషులం. సార్ సినిమాలు ఆంధ్రోలే చూస్తుర్రా, మన ముచ్చట్లను తెలంగాణలోనే చూస్తుండ్రా, కడుపులో ఏం దాచుకోకుండా మాట్లాడతామని అందరు చూస్తారా. మనం చేసిన తప్పుకు పవల కళ్యాణం సార్ ఫారాలు తాంబాలంలో పెట్టి కడిగి ఆ నీళ్ళను కొండపోయి ఫ్యాన్స్ నెత్తి మీద జిల్కరిస్తే అప్పుడు చల్లబడతారాక. ఏంటి పవన్ కళ్యాణ్ సార్, కొంచెం మీరన్నా చెప్పండి మీ ఫ్యాన్స్ కి, ఏ తప్పో ఏదొప్పో మీరేదో చెప్తారు, సార్ ఇట్లా అన్నాడని మేము
ఆర్తేస్తాం, వాళ్ళేమో అర్థం చేసుకోరు. వినాయక చవితి అప్పుడు చూడాలి, చందాల కోసం ఏం తిరిగినా తిరుగుతారా? అబ్బో రాష్ట్రాలు ఏమన్నా తక్కువనా? నేను 500 రాస్తా, మరి అందరు కనబట్టట్టు బ్యానర్ మీద నా పేరు రాస్తావా అనోగలు. మీకెందుకయ్యా, ఇగ్రాన్ నేనే ఇప్పిస్తా, కాకుంటే ఇగ్రాన్ దాత అన్న పేరు రాస్తారా కింద అని ఇంకోగలు. నేను లడ్డు ఇప్పిస్తా, మైక్లో నా పేరు చెప్తారా? ఇగో ఇట్లా పబ్లిసిటీని కోరుకుంటారు కొందరు. 10 రూపాయల చందా రాసిన వాళ్ళు కూడా 1000 రూపాయల పబ్లిసిటీ కావాలని కోరుకుంటారు. మరి గీళ్ళెందుకు గింత సీక్రెట్గా ఉంటున్నట్టు? శ్రీవారి హుండీలో 1 కోటి రూపాయలు వేసిన అజ్ఞాత భక్తుడు, 6 కిలోల బంగారు కిరీటం సమర్పించిన అజ్ఞాత భక్తుడు. ఇట్లా మనం అప్పుడప్పుడు వార్తలు చదువుతాం. పేరు చెప్పుకుని ఇష్టం లేని భక్తులు దేవుని మీద భక్తితోని ఇట్లా నోట్లను కానకాలని వేసిపోతున్నారన్నట్టు. సేమ్ గిసొంటి భక్తులే ఉన్నారు పార్టీలకు కూడా. పేరు చెప్పుడు ఇష్టం లేని రాజకీయ భక్తులు కోట్ల రూపాయలను కుమ్మరిచ్చిపోతుండ్రట పార్టీ ఆఫీసులల్లా. తెలవనోళ్ళు ఇచ్చిపోయిన పైకం ఏం తక్కువ 700 కోట్ల రూపాయలట. పువ్వు గుర్తోళ్ళు, చేయి గుర్తోళ్ళు, ఎర్రన్నలు, ఆళ్ళు ఈలనేం లేదు, అన్ని పార్టీలకు పైకం కుమ్మరిచ్చే భక్తులున్నారని ఒక సంగపోళ్ళు తెలుసుకొని చెప్పిన ముచ్చటిది. మరి పేరు చెప్పుడు కూడా ఇష్టం లేక కోట్ల రూపాయలు పార్టీల కొట్టిగానే ఎందుకు ఇస్తున్నట్టు? దేవుడి కంటే ఏదైనా కోరిక తీర్చమనో మొక్కు తీర్చమనో గల్లలల్లో నోట్లు వేస్తాం తోసినంత. ఈ భక్తులు కూడా గసుంటోలే, పార్టీలకు మేము పైసలు ఇచ్చినామని చెప్పుకోరు, కానీ ఎవరిచ్చింది ఎంత ఇచ్చింది పార్టీలు నడిపేటోళ్ళకి పక్కా ఎరక. పవర్లకు వచ్చినాక భక్తులు కోరిన కోరికలు తీరుస్తారు. ఇలా జెండా వందనం కదా, విజయవాడలో హైదరాబాద్ లో జెండాలు ఎగిరేసిండు పొత్తుల గవర్నర్ నరసింహం సారు. ఇక పొద్దుముఖి ముంగట లీడర్లకు, ఆఫీసర్లకు, పెద్ద పెద్దోళ్లకు ఇంట్లో చాయ్ దావత్ ఇచ్చిండు. ఈ దావత్ కి కేసీఆర్ సార్, చంద్రాల సార్ వచ్చుడుతోని ఇంకింత ముద్దు కనిపించింది అనుకో రాదుండ్రి. ఇద్దరు చంద్రుడున్న గా కార్యం ఎట్లా నడిచిందో ఓ పరిశుద్ధమా. ఎగిరింది మన జాతీయ జెండా, వందనం చేసిండ్రు గుండెల నిండా. గవర్నర్ సార్ ఇచ్చిండు షాయదావతి, బాగుంది ఇద్దరి చంద్రుల సోపతి. కుదరలేదు ప్రత్యేక హోదా దీక్ష, పోలీసుల మీద జగనన్న కక్ష. దేశంలో తగ్గిందట అవినీతి, ఎంతనో తెలిస్తే పోతది మతి. పవన్ అన్న ఫ్యాన్స్ తోని రంది. నేను అంత వీడియట్నంట అవులగాన్ని అంట. నీకు ఫాటలు వస్తే ఫానర్లో ఫోన్ తిరుగుకుంటా వాడుకోరా, అక్కడనే వేసుకో నాటకాలు. ఏ కథ చేసినామనుకో వలుగుతుంది అంటాను అంటున్నారు. నేను వేస్తా మరి. నమస్తే.